ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత హరిహర వీరమల్లులో కథానాయక పాత్ర పోషించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం 24వ తారీఖున విడుదల సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి విఘ్నాధిపతి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సినిమా తాలూకా ప్రత్యేకత చాలా ఉంది. దీనిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ, భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు. ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని, అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఇది ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యుడు బాధలు తీర్చినప్పుడే, సామాన్యుడు కూడా రాజ్యాంగ ఫలాలు న్యాయం అందించినప్పుడే మన స్వాతంత్ర్యం యొక్క సార్థకత ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా. సంస్కృతి, సనాతన ధర్మానికి దగ్గరలో ఉంటూ భారతీయ చరిత్రలో ఏ రకంగా జరిగేవి దుస్సంఘటనలు, వాటిని కొంతమంది వీరులు ఎలా ఎదుర్కొని ఈరోజు ధర్మాన్ని రక్షించారనే పాత్రలో హరిహర వీరమల్లులో జీవించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకి అద్దం పట్టే చిత్రం అని తెలియజేయడానికి గర్విస్తున్నాం. జై జనసేన.